హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శిశాంత్ సాయి ఫ్యామిలీ వ్లాగ్స్. గైస్, ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైన వెజిటేబుల్ రైస్ చూపించబోతున్నాను. ఇలా చేసి మీ పిల్లలకి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. రెసిపీకి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగిన ఒక చిన్న క్యారెట్ ముక్క, ఒక చిన్న బంగాళదుంప, అలాగే ఒక చిన్న బీట్రూట్, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక చిన్న టొమాటో, ముందుగా నానబెట్టుకున్న రైస్ మరియు పప్పు, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉప్పు, పసుపు, మిరియాల పొడిని మనం అన్నిటిని ఒక పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా కుక్కర్లో నెయ్యి లేదా నూనె వేసుకోవాలి. పసిపిల్లలు నెయ్యి యూజ్ చేస్తేనే మంచిదండి. నేనైతే నెయ్యినే ప్రిఫర్ చేస్తాను. నెయ్యిలో కొన్ని ఆవాలు, అలాగే కొంత జీలకర్ర వేయాలి. కొంచెం చిటపటలాడాక దానిలో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత బీట్రూట్ ముక్కలు, ఆ తర్వాత బంగాళదుంప ముక్కలు, ఆ తర్వాత టమాటా ముక్కలు వేశాక ఒక్కసారి మొత్తం కలపండి. ఆ కలిపిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ మరియు పప్పును వేయాలి. ఇక్కడ నేను మసూర్ దాల్ అయితే తీసుకున్నానండి. మీరు దీని ప్లేస్లో కందిపప్పు అయినా పెసరపప్పు అయినా కూడా తీసుకోవచ్చు. రైస్ వేశాక మళ్ళీ ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత ఉప్పు, పసుపు, మిరియాల పొడిని వేయండి. ఆ రైస్ తీసుకున్న కప్పుతోనే ఒక 3.5 కప్పుల వాటర్ వరకు పోయాలి. పోసి మళ్ళీ ఒకసారి కలిపి కుక్కర్ మూతను పెట్టేసి సిమ్లో పెట్టి ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. ఆ తర్వాత కుక్కర్ ఆపేయాలి. చూడండి, చాలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి పప్పు గుత్తితో స్మాష్ చేస్తే ఇంకా మెత్తగా అయిపోతుంది. ఇక వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మీ బేబీస్కి తినిపించండి. చాలా ఇష్టంగా తింటారు. అన్ని వెజిటేబుల్స్ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్ రైస్ అనేది మనం 7 months ప్లస్ పిల్లల నుంచే స్టార్ట్ చేయొచ్చండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. సో నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే తెలియాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.